ఈరోజు నేను లంచ్లోకి వచ్చేసి రైస్లోకి ఎగ్ కర్రీ చేశాను. మీరు ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఎగ్ కర్రీ ఇలా వేసుకొని తింటుంటే సూపర్ అండ్ యమ్మీగా ఉంటుంది. దానికోసం 4 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టమాటాస్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, 2 చిల్లీస్, కొత్తిమీర ఇవన్నీ ముందుగానే కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడవనివ్వాలి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత 2 చిల్లీస్ కట్ చేసుకున్న వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కాస్త గోలే వరకు కలిపి పెట్టుకోవాలి. ఆనియన్ కాస్త గోలగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుంది వేసుకోవాలి. ఆనియన్ అంతా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు కలిపి పెట్టుకోవాలి. కాస్త గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత కాస్త గోలనివ్వాలి. ఇదంతా నీట్గా మంచిగా గోలిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గే వరకు వెయిట్ చేయాలి. మూత పెట్టుకుంటే ఒక 5-10 మినిట్స్లో టమాటాలు కూడా మంచిగా మగ్గిపోతాయి. ఇలా టమాటాలు కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇంకాస్త టమాటా కొంచెం దగ్గర పడే వరకు ఆగాలి. చిల్లీ పౌడర్ మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. కారం కాస్త గోలే వరకు ఆగండి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర మీరు కావాలనుకుంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందుగానే వేసాను. 4 ఎగ్స్తోనే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ ముందుగా తెచ్చిపెట్టుకొని బ్రేక్ చేసుకొని ఒక్కొక్కటిగా దూరంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసి వేసిన తర్వాత వెంటనే కలపకుండా కాస్త టైం ఇవ్వాలి. ఇలా పక్కపక్కనే ఎగ్స్ అన్నీ పక్కపక్కనే 4 అన్నీ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఎగ్ ఉడికిన తర్వాత కలిపితేనే టేస్ట్ అంతా బాగుంటుంది. వన్ సైడ్ మొత్తం మంచిగా గోలిన తర్వాత ఇంకో సైడ్ కూడా గోలనివ్వాలి. అంతా టర్న్ చేసుకొని గోలే వరకు వెయిట్ చేయాలి. ఇలా ఎగ్ అనేది మనకు కనిపిస్తున్నట్లుగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.